దేవునికి మహిమ చెల్లిస్తూ మరి యొక్క సమయంలో కొద్ది నిమిషములు దేవుని యొక్క సందేశము అందించవలసిందిగా ప్రభు పేరట మరి వారిని ఆహ్వానిస్తుంటున్నాం. ప్రార్థన చేసుకుందాము. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాము. అందరము తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాము, ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, మహాపరిశుద్ధుడ, గొప్ప దేవుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మరొకసారి నీ శ్రేష్టమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన పాదాలను ఆశ్రయించినాం తండ్రి. దేవా, నరేష్ని బట్టి, శారను బట్టి నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాను. జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తు యేసులో వారిని ఏర్పాటు చేసుకొని వారు జతపరిచి ఈ దినమున తండ్రి వారి జీవితంలో గొప్ప కార్యము జరిగించి ఈ దినమున జరుగుతున్న రిసెప్షన్లో మీరు తోడై నీ నడిపిస్తున్న విధానం బట్టి వందనములు తండ్రి. నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నాం ప్రభువా. నీ వాక్యము మా ఆత్మలను రక్షించగల శక్తి కలిగిన వాక్యము తండ్రి. దేవా, ఈ దినమున తండ్రి నూతనంగా జతపరచబడి దేవా నీ క్రీస్తులో ఐక్యము చేయబడిన తండ్రి నరేష్కు శార కావాల్సిన ఆత్మీయమైన మాటలు అందించి వారి జీవితంలో నీవే తోడై నడిపించమని ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ పరిశుద్ధమైన హస్తములకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని వారలారా, ప్రత్యేకంగా ఘనమైన, గంభీరమైన, ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన, మేలుకరమైన వివాహం నిన్నటి దినంలో జరిగింది. మనమందరము అక్కడికి నిన్న దినం జరిగిన వివాహంలోకి వెళ్ళాం. నరేష్, శారా దాదాపు 12 మంది దైవజనులు నిన్నటి దినంలో వారు వచ్చారు. దేవుని చేత దైవజనులు నడిపించబడి మంచి పరిశుద్ధమైన వివాహము నిన్నటి దినమున గాంధీనగర్లో మనం చూసాం. ప్రత్యేకంగా ఈ వివాహంలో దేవుని వాక్యమును పంచుకున్నట్టుకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మరి అంత మాత్రమే కాకుండా ఈ అవకాశం ఇచ్చిన మోత్కూరు పాస్టర్ చైర్మన్ గురువులు రెవరెండ్ సిహెచ్ రాజరత్నం అయ్య గారు, అమ్మగారికి నేను ప్రత్యేకంగా వందనములు తెలియపరుస్తున్నాను. అంత మాత్రమే కాకుండా రెవరెండ్ ప్రతీష్ బాబు బచ్చనన్ గ్రూప్ చైర్మన్ అయ్య గారు, పరకాల్ మిషనరీ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారికి కూడా నేను ప్రత్యేకంగా వందనములు తెలియపరుస్తున్నాను. అంత మాత్రమే కాకుండా శారాను పెంచి పెద్ద చేయడంలో కేరళ మిషన్ నుంచి మన ప్రాంతంలోకి వచ్చి గొప్ప సేవను అందిస్తూ మన ప్రాంతంలో దేవుని పరిచర్యను చేస్తున్న అన్నజన్ సిస్టర్ని బట్టి కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. మరియు అంత మాత్రమే కాకుండా మాథ్యూ అయ్య గారు, రెవరెండ్ మాథ్యూ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారికి, మరియు జూన్ చెరియన్ అయ్య గారు ఉన్నారు, వారికి నేను వందనాలు తెలియపరుస్తున్నాను. సూర్యాపేట నుంచి వచ్చిన సత్యప్రకాష్ పాస్టర్ గారికి కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. ఇంకను శాంసన్ పాస్టర్ గారు, గాంధీనగర్ నుంచి వచ్చిన చాలామంది వారి బంధువులు ఉన్నారు. శారా తరపున వచ్చిన వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా స్వాగతమును, వందనమును తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో నరేష్ కుటుంబ సభ్యులు, వారి అమ్మగారు సుశీలమ్మను జ్ఞాపకం చేస్తున్నాం. వారి యొక్క మేనమామలు ముగ్గురు, వారిని కూడా ఈ సమయంలో ఆమోసు, విష్ణు, ఆంధ్రయ వారి కుటుంబ సభ్యులను కూడా జ్ఞాపకం చేస్తున్నాం. నరేష్ యొక్క బావలు ఇద్దరు లక్ష్మణ్ మరియు అనిల్, వారి కుటుంబ సభ్యులను కూడా మేము జ్ఞాపకం చేస్తున్నాం. వారందరూ చాలా సహకారం ఉంది. ముఖ్యంగా సుశీలమ్మ యొక్క ఆడబిడ్డ అమ్మ, ఆ అమ్మ సహకారం కూడా ఉంది. వారిని కూడా ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయంలో సిఎస్ఐ వెస్లీ చర్చ్ ఆలేరు సంఘ సభ్యులు, మా మాజీ సెక్రటరీ వరికోటి ప్రకాష్ రావు గారు, వారు కూడా ఎంతగానో ప్రయాసపడ్డారు. వారికి కూడా నేను వందనాలు తెలియపరుస్తున్నాను. మరియు చేరవచ్చిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క సమయంలో నేను వందనం తెలియపరుస్తున్నాను. చాలా దీని వెనకాల ప్రయాసపడిన వారు ఎంతోమంది ఉన్నారు. వారి గురించి చెప్పాలంటే ఇక చాలా పెద్దగా అవుతుంది. కానీ కొద్ది నిమిషములు సమయం గతించిపోతున్న ఒక 10 నిమిషములు మనం దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం. 128వ దావీదు కీర్తన మనం చదివాము. 128వ దావీదు కీర్తనలో అక్కడ రాసిన కీర్తన భార్య భర్తల యొక్క జీవితమును గురించి తెలియపరుస్తుంది. భార్య భర్తలు నేటి కాలంలో నిన్నటి దినంన దైవ సేవకులు అందించారు. ఎన్ని సందర్భాలలో భార్య భర్తలు విడిపోతున్నారు. వారి దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు వారు చెప్పినప్పుడు మేము విన్నాం, టూత్పిక్ ఒక పెట్టే ప్లేస్లో పెట్టకపోతే భార్య ఇది నచ్చలేదని చెప్పేసి విడాకులు కోరుకున్న వారు ఉన్నారు. అలాంటి సందర్భాలు ఎన్నో ఈ లోకంలో జరుగుతున్నాయి. కానీ దేవుడు తన చిత్తములో, తన యొక్క ప్రణాళికలో జతపరచబడి ఒక కొత్త జీవితము ప్రారంభించిన వారి జీవితంలో దేవుడు ఏమి ఆశిస్తున్నాడు, దేవుడు ఏమి కోరుకుంటున్నారు వారి జీవితంలో. నరేష్ను, శారాని దేవుడు జతపరిచాడు. దైవికమైన కుటుంబ
కుటుంబంలో భాగస్థులుగా వాళ్ళని చేర్చాడు. ఎందుకంటే నరేష్ ఈ లోకంలో జన్మించగానే తనకు సాటి అయిన సహాయము, తనకు సాటి అయిన భార్య షారా అని తండ్రి అయిన దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు నిర్ణయించాడు. ఇది మా ఆలోచన, మా ప్రణాళిక కాదు. వివాహాన్ని వ్యవస్థను ఏర్పాటు చేసిన తండ్రి అయిన దేవుడు వారిద్దరిని జతపరిచి, ఇదిగో మీరు భార్య భర్తలు, ఇదిగో మీరు దేవుని ద్వారా జతపరచబడిన దేవుని పిల్లలు, మిమ్మల్ని ఇద్దరిని ఐక్యపరచడంలో, మిమ్మల్ని ఇద్దరిని జత చేయడంలో దేవుని యొక్క ప్రణాళిక చిత్తం అనేది ఉంది. వాళ్ళకి ఏమి దేవుడు బోధిస్తున్నాడంటే, ఇక్కడ 128వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. భార్య కానీ భర్త కానీ వారి జీవితంలో యెహోవా యందు భయభక్తులు కలిగి దేవుని త్రోవలో నడుచుకోవడము అనేది దేవుడు ఆశిస్తున్నాడు. భార్య భర్తలు ఇద్దరిలో దేవుని త్రోవలో నడవడం అంటే అర్థం ఏంటంటే, వారిద్దరి జీవితంలో దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారై ఉండాలి, ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చేవారై ఉండాలి. వాళ్ళిద్దరూ దేవుని యొక్క సంబంధులు, వెలుగు సంబంధులు. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తములో కలగబడి యేసుక్రీస్తు బిడ్డలు. వాళ్ళు యేసుక్రీస్తు బిడ్డలుగా దేవుని చేత జయపరచబడిన వారి జీవితంలో దేవుడు ఆశిస్తున్నది ఏంటంటే, మీరిద్దరూ ఇన్ని దినములు వేరుగా ఉన్నారు, మీరిద్దరూ ఎక్కడో మీరు పెరిగారు, కానీ దేవుడు మిమ్మల్ని ఇద్దరిని ఒక్క దగ్గర చేర్చాడు. ఒక్క దగ్గర చేర్చిన దేవుడు ఆశ ఏంటంటే, మీ ఇద్దరి జీవితంలో దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారై ఉండాలి, ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చేవారై ఉండాలి. మీరిద్దరు ప్రార్థించారు కలిసి, మీరిద్దరు వాక్యము ధ్యానించాలి, దేవుని యొక్క ప్రసన్నత మీ మీద ఉండాలి. శోధనలు వచ్చినప్పుడు మీ ఇద్దరి జీవితంలో ఎలాంటి శోధన వచ్చినప్పటికీ కూడా ఈ దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఇద్దరిని బలపరుస్తుంది, ప్రార్థన మిమ్మల్ని బలపరుస్తుంది. కాబట్టి అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. దేవుణ్ణి ముందుంచుకొని మీ ప్రయాణము నడిపించాలి ఒకటి. ఆ తరువాత రెండోది ఏంటనంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదవు. మన ప్రయాస ఏంటండి? భార్యాభర్తల జీవిత ప్రయాణంలో ఎందుకు గొడవలు అవుతాయంటే, మనం ఎంత డబ్బులు సంపాదించినా అనేకమైన మనం చేతి కష్టం చేస్తాం, ఎన్నో డబ్బులు మనం సంపాదిస్తాం. ఈ డబ్బులు సంపాదించిన సంపాదన మన చేతిలో నిలవదు. ఎందుకంటే మీ జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇచ్చే కుటుంబముగా లేదు. యెహోషువ ఏమన్నాడంటే, నేనును నా కుటుంబమును యెహోవాను సేవించదమన్నావు. అంటే యెహోషువతో పాటు తన కుటుంబ సభ్యులందరూ దేవుణ్ణి సేవించే కుటుంబంగా ఉన్నారు, దైవికమైన కుటుంబంగా ఉన్నారు వాళ్ళు. అందుకే ఆ దైవికమైన కుటుంబం ఏమని బోధిస్తున్న మాట ఏంటనంటే, నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించాలంటే, నీ చేతిలోకి వచ్చిన ఒక డబ్బులు ఆశీర్వదింపబడాలంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అంటే దేవుని వాక్యానికి ప్రార్థనకు నువ్వు ప్రాధాన్యత ఇచ్చేవాడవై ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించదవు. దైవికమైన ప్రేమ ఏం చేస్తాడంటే క్షేమ అభివృద్ధిని కలుగజేస్తాట. కుటుంబంలో వారు జతపరచబడ్డ తర్వాత వారి జీవితంలో అభివృద్ధి కలగాలి, వారి జీవితం ఫలించాలి, దేవుని చేత వాళ్ళు ఆశీర్వదింపబడాలి. ఈ ఇద్దరు దేవుని చేత ఆశీర్వదింపబడాలంటే ఏ భయభక్తులు దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందో దాని ప్రకారము మీరు ముందుకు నడుచుకోవాలని దేవుని యొక్క మాటలు సెలవించబడుతుంది. ఇంకా నువ్వు ఏమంటున్నాడంటే, ఈ కీర్తనలో 128వ కీర్తనలో, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. ఒక్కటి ఉందండి, దేవుని యొక్క భయభక్తులు కలిగి మనం బ్రతుకుతే చాలు, దాని వెనకాల ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. దేవుని యొక్క భార్య భర్తలు కలిసి ప్రార్థన చేస్తారు, దాని వెనకాల ఒక్కొక్కటి ఆశీర్వాదం వస్తూ ఉంటుంది, దాని వెనకాల దేవుడు ఇచ్చేటి అన్నీ వస్తూ ఉంటాయి. ఒకటి వెంట ఒకటి వెనుక దేవుడు పంపిస్తూ ఉంటాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనుడు అంటే అర్థం ఇదే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండాలి, నువ్వు జ్ఞానవంతురాలుగా ఉండాలి అని అంటే, వివేకము కలిగిన సుందర స్త్రీ తన ఇల్లును కట్టుకొనును. వివేకము కలిగిన సుందరి ముత్యముల కంటే శ్రేష్టము. ఎప్పుడు వస్తుంది అది? దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు మాత్రమే అది వస్తుంది. సారా జీవితంలో మేము చూసినప్పుడు అమ్మగారికి మాకు తెలుసు,
మేము ఒక సంవత్సరం కాలం పాటు చూసాం. ఆమె యొక్క విశ్వాస జీవితాన్ని, ఆమె యొక్క భక్తిని, ఆమెను ఊరికనే మేము సంబంధం మాట్లాడే విషయంలో మేము ముందుకు రాలే. తన జీవితాన్ని మేము చూసిన తర్వాత, తన జీవితమును మేము ఆమె గురించి ఆలోచన చేసిన తర్వాత, ఆమె ఎంత దేవుని యందు భయభక్తులు, ఎన్ని తలాంతులు దేవుడు తనకిచ్చాడు, ఎన్ని తలాంతులలో దేవుడు తనను నడిపిస్తున్నాడు, అవన్నీ ఆలోచన చేసిన తర్వాతనే శారా విషయంలో ఒక స్థిరమైన నిర్ణయం మేము తీసుకోగలిగాం. ఎందుకనంటే తన జీవితంలో దేవుని యొక్క వాక్యానికి, ప్రార్థనకు స్థానం ఇస్తూ తన జీవితం ముందుకు నడిచింది. ప్రియమైన సంగమా, అందుకే చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును, ఆ తర్వాత నువ్వు పుట్టే పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు, భోజన బల్ల చుట్టూ ఒలీవల మొక్కల వలె ఉందురు. అంటే ప్రతి ఆశీర్వాదం ఒక్కొక్కటి వస్తుంది. నీవు నీ దగ్గర ఉన్న డబ్బు దీవించబడుతుంది, ఆ తర్వాత నీ భార్య దీవించబడుతుంది, ఆ తర్వాత నీ పిల్లలు దీవించబడతారు, ఆ తర్వాత నీ జీవితము పిల్లలను చూసేదవు. సియోనులో నుండి రావాల్సిన దీవెనలు ఈ కుటుంబానికి వస్తాయి. ఇక్కడ ఈ వాక్య ధ్యానంలో, ఈ మాటలలో దేవుడు సెలవిస్తుంది ఏంటంటే, ఇద్దరు జతపరచబడిన భార్యాభర్తల జీవితంలో శ్రమ రాకుండా, శోధనలు రాకుండా అడ్డుపడేది ఆ భార్యాభర్తలు వారిద్దరే. ఎందుకంటే ఎప్పుడైతే వాక్యం నుంచి తప్పిపోతారో, ఎప్పుడైతే ప్రార్థన నుంచి తప్పిపోతారో, అప్పుడు శోధకుడు శోధించడానికి అవకాశం ఇచ్చినట్టే. ప్రియమైన సంఘం, శోధకుడు శోధించడానికి అవకాశం ఇచ్చినట్టే. అందుకే ఈ రోజున, ఈ యొక్క సమయంలో వారి జీవితంలో నేను చెప్పే మాట ఏంటనంటే, వారిద్దరిని నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి, నరేష్ని చూశాను, షారాను చూశాను. వాళ్ళిద్దరికీ నేను అందించాల్సిన ఒకటే మాట, కాలము గతించుచుండగా మీ జీవితంలో ప్రార్థనను మీరు మర్చిపోకండి, వాక్యాన్ని మీరు మర్చిపోకండి. ఆ రెండింటిని నీ చేతులు పట్టుకొని మీరు నడవండి. మీ జీవితంలో ఎన్ని దీవెనలు ఉన్నాయో, ఇక్కడ దేవుడు ఏది సెలవిచ్చాడో అదే మీ జీవితంలో వస్తుంది. ఏది సెలవిచ్చాడో అదే రీతిగా జరుగుతుంది. ఏ క్షణంలో కానీ మీ జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి మీరు ముందుకు సాగండి. ప్రథమ స్థానం ఇచ్చి మీ జీవితాన్ని ముందుకు నడిపించుకోండి. తప్పకుండా తగిన కాలమందు దేవుని యొక్క దీవెనలు మీకు వస్తాయి, ఆశీర్వాదాలు మీకు వస్తాయి. ఒక మాట చెప్పి నేను చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో 23వ వచనం చూడండి. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. ఈ భార్య భర్తల యొక్క సంబంధాన్ని ఎలా పోలుస్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు సంఘమునకు క్రీస్తును పోలుస్తున్నాడు. అంటే ఎంత పవిత్రమైన బంధముగా దేవుడు చూస్తున్నాడో ఆలోచించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘము కోసం తన ప్రాణం ఇచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సంఘము కోసము తనను వెలపెట్టి సంఘాన్ని కొనుక్కున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము సంఘం అయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు శిరస్సుగా ఉన్నాడు. అదే రీతిగా భార్యాభర్తలు సంఘము క్రీస్తు ఎలాంటి సహవాసంలో ఉన్నారో, భార్యాభర్తలు కూడా పవిత్రమైన సంఘము ప్రభు అయిన యేసుక్రీస్తుతో పోలిక విధంగా ఈ యొక్క వివాహ బంధాన్ని దేవుడు పోల్చి ఉన్నాడు. కాబట్టి ఈ పవిత్రమైన జీవితాన్ని, ఈ పవిత్రమైన బంధమును దేవుడు ఏర్పాటు చేసిన ఈ వివాహ వ్యవస్థలో, దేవుడు ఏర్పాటు చేయబడిన ఈ వివాహ వ్యవస్థలో దేవుడు నరేష్ను, షారాను జతపరిచినారు కనుక మీ ఇద్దరి జీవిత ప్రయాణంలో ఎప్పుడు అనేకుల ప్రార్థనలు మీ పైన ఉంటాయి. కానీ మీ జీవితంలో ఎప్పుడు కూడా ఐక్యముగా ఇద్దరు కలిసి దేవుని చేత ఆశీర్వదింపబడుతూ, దేవుని చేత దీవించబడుతూ మీరు ముందుకు సాగాలని దేవుడి చిన్ని మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. విన్న వాక్యములో ఒక్క మాట అయినా మా హృదయంలో నాటబడిన చాలు తండ్రి. నరేష్లో, షారాలో నీ యొక్క ప్రణాళిక ఉంది. ఇది జగత్తు పునాది వేయకబడక ముందుకు ఏర్పాటు చేయబడింది. వివాహ వ్యవస్థ తండ్రి నీవు ఏర్పాటు చేసినావు. కానాలో వివాహంకు వెలుట ద్వారా ఆ వివాహాన్ని మీరు ఆశీర్వదించినారు తండ్రి. 128 కీర్తనలో సెలవిచ్చిన రీతిగా వారిద్దరూ దేవుని అందు భయభక్తులు కలిగి నడుచుకునే భాగ్యం దయచేయండి. వాక్యం అనే విత్తనములు వారిద్దరిలో మీరు నాటారు తండ్రి. ప్రార్థన జీవితాన్ని వారికి ఇచ్చినారు తండ్రి. వారి జీవితంలో ప్రభువా ఎల్లప్పుడూ మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. వారి చుట్టూ నీ పరిశుద్ధమైన కంచె వేయమని ప్రార్థిస్తున్నాం. వారిద్దరూ ఎల్లప్పుడూ తండ్రి ప్రభు యందు సంతోషించేవారుగా, సియోనులో నుంచి రావాల్సిన దీవెనలు సంపాదించుకున్న వారుగా తండ్రి, క్రీస్తులో వారు ఫలించేవారుగా ఉండే భాగ్యం దయచేయండి తండ్రి.
వారి జీవితం ఎల్లప్పుడూ తండ్రి నూతనమైన ఆశీర్వాదములు సంపాదించుకునే విధంగా ఉండుటకు సహాయం చేయండి తండ్రి. వారిద్దరి జీవితంలో తండ్రి దేవా, వారికి పుట్టే పిల్లల ద్వారా ఒలీవ మొక్కల వల్ల ఉండే భాగ్యం దయచేయండి దేవా. వారి జీవితంలో తరతరములలో వారు తండ్రి చూసే ధన్యత భాగ్యం దయచేయండి. వారి జీవిత ప్రయాణం మీకు అప్పగిస్తున్నాను తండ్రి. నువ్వు తండ్రి అయిన దేవుడో ప్రభువా, వారిద్దరిని నీ చేతులకు మేము అప్పగిస్తున్నాం, నీ చేతులకు వారిని పెడుతున్నాం తండ్రి. వారికి ఈ క్షణం నుండి నీవే వారికి తోడుగా ఉండి నడిపించండి తండ్రి. ఎలాంటి శోధనలు వచ్చినా శ్రమలు వచ్చినా ప్రభువా, వారిద్దరిలో నీ ఉండుమని ప్రార్థిస్తున్నాం. నీ ప్రసన్నత, నీ సన్నిధి ఎల్లప్పుడూ వారికి ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ రెక్కల కింద వారిని కాచి కాపాడుతూ నడిపించమని, నీ పరలోక రాజ్యంలో జ్ఞాపకం చేసుకుని వారిద్దరిని ఇక్కడున్న దైవజనులందరినీ నీ హస్తములకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఓకే, థ్యాంక్ యూ అయ్యగారు. మరి చాలా చక్కటి సందేశము. నవ దంపతులైనటువంటి మరి నరేషును, అదేవిధంగా శారలను తిరిగి వారికి మాత్రమే కాదు కానీ కుటుంబ జీవితాలతో ఉన్న ప్రతి కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి అంశము, మరి ప్రత్యేకంగా వాక్యము దేవుడు ఇంకాను మరి వారి జీవితంలో ఫలింపజేసి కాపాడును గాక. మరి ప్రత్యేకంగా అయ్యగారి పరిచయలను కూడా దేవుడు దీవించి ఫలింపజేయను గాక. ఈ యొక్క సమయంలో మరి సుశీలమ్మ కూడా ముందుకు రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. తల్లిదండ్రులుగా ఉంటే ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. కాబట్టి రెండే విషయాలని చెప్తా. ఆలోపు తల్లిదండ్రులు రండి. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ విధేయత ఉంటుంది, విధేయత ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది. కాబట్టి భార్యగా ఒక కాడ కనబడుతుంది కిరీటంలాగా. భర్తకు కిరీటం ఎవరంటే స్త్రీయే. అక్కడ స్త్రీగా కిరీటముగా కనబడుతుంది. నరేష్ పక్కకు శార ఉన్నదంటే రాజుకు కిరీటం ఎలా ఉంటే ఘనత ఉంటుందో నరేష్కు ఘనత ఎప్పుడంటే శార పక్కకు ఉన్నప్పుడు. అదేవిధంగా ఒక కాడ స్త్రీ కనబడదు. ఎక్కడ కనబడదంటే గుండె దగ్గర ఎముక ఉంటుంది. ఆ ఎముక ఏం చేస్తుంది? గుండెకు సపోర్ట్గా ఉంటుంది. స్త్రీ కూడా అంటే పురుషుని యొక్క విజయం వెనుక స్త్రీ ఉంటుంది. గుండె గొప్పదా తల గొప్పదా అంటే గుండెనే గొప్ప. కాబట్టి శిరస్సు గొప్పనే, గుండె కూడా అంతకంటే గొప్ప. కాబట్టి మరి ఎవరు గొప్ప అంటే ఇద్దరు గొప్పనే దేవుని దృష్టిలో. కాబట్టి తిరిగి గుండెను కాపాడేది శారా. కాబట్టి గుండె బాగుంటే రక్త ప్రసరణ అన్ని అవయవాలకు అందుతుంది. మరి భర్త నీడలో భార్య నివసిస్తే భర్త కూడా దేవుని నీడలో నివసించాలి. అప్పుడు త్రికోణమి. ఇద్దరు దేవుని ప్రేమించినప్పుడు దేవుని నీడలో మీ కుటుంబము ఫలింపజేయబడుతుంది. కాబట్టి అంజూరపు వృక్షంలాగా ఎస్తేరు యోసేపు జీవితం ఎలా ఫలించే కొమ్మగా ఉన్నాడు, అబ్రహాము శారాలు ఎలా దీవించబడ్డారు, మీరు కూడా సమాజంలో సంఘములో ఇరుపక్షుల తల్లిదండ్రులకు ఇరుపక్షులు ఉంటుండే సేవకులకు మంచి పేరు దేవాలంటే ఒకటే, దేవుణ్ణి మీరు కలిగి ఉండాలి, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి, దేవుని సన్నిధిని విడవక ప్రేమించాలి. అలాంటి గొప్ప ధన్యత మీకు దేవుడు ప్రసాదించును గాక. ఆమేన్. ప్రార్థించుదాము అందరము. మరండి. మన మధ్యలో అచ్చన్ ఉన్నాడు. మరి అచ్చన్నగా ముందుకొస్తే ప్రార్థన ఆశీర్వాదం. ఇంకొక అయ్యగారు, అలాగే అయ్యగారు గ్రీటింగ్ చెప్పారు కదా, ఒకరికి గ్రీటింగ్ చెప్పిన అయ్యగారు పేరు అయ్యగారు మీరు ఆశీర్వాదం. ఓకే, ప్రార్థించుదాము. అచ్చన్ గారు మన మధ్యలో ఉన్నారు, వారు బెనడిక్షన్ అందిస్తారు. ఓకే, దేవుని ఆశీర్వాదం ప్రార్థించుదాము. ప్రార్థన.
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ఏడాది తూరలనా వేలాది పొట్టేలనా. ప్రార్థన. పరిశుద్ధ మహోన్నతుడ దయగల రాజ్య మా రక్షక మీకు వందనాలు. గొప్ప దేవ పరమ తండ్రి నిత్యులకు తండ్రివి మార్పు లేని మా పరలోకపు రాజా మీకు వందనాలు. ఇదిగో నైనా నీ యొక్క ప్రియ బిడ్డలుగా యవన బిడ్డలుగా నైనా ప్రభా శ్రీమతి శ్రీనాథ్ తండ్రి నరేష్ నైనా శారలను బట్టి మీకు వందనాలు. నిన్నటి దినముగా ఎంతగానో చక్కటి సుందరమైన మందిరములో దంపతులుగా చేసి భార్య భర్తలుగా నాయన ఏకము చేసిన తండ్రి, ఈ యొక్క దినము రిసెప్షన్లో నాయన మరొక్కసారి మీ యొక్క నామాన్ని స్మరణ చేసుకొని మీరు చేసిన మేళలను ఆశీర్వాద ప్రభా జ్ఞాపకం చేసుకున్నట్టును కృప చూపించిన తండ్రి, ఈనాడు అందించిన చక్కటి వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు. బిడ్డల జీవితంలో నాయన ప్రభా ఈ యొక్క జీవితం అనే బండిలో ప్రభా జీవితం అనే కుటుంబంలో నిరంతరం మీ కాపుదల నిరంతరం మీ యొక్క నడిపింపు నాయన కలగజేస్తూ కాపాడండి. అబ్రహాము శారాలను దీవించిన తండ్రి నాయనిటి కుటుంబాన్ని కూడా అంచెలంచెలుగా ఎదిగించండి. అభివృద్ధిని సమృద్ధిని సమాధానం దయచేస్తూ కుటుంబ జీవితంలో ఉద్యోగ జీవితంలో తోడుగా ఉండి నాయన ప్రభా సుశలమును బట్టి జ్ఞాపకం చేసుకొనిచున్నాం. వారి యొక్క అన్నదమ్ములను బట్టి జ్ఞాపకం చేసుకొనిచున్నాం. అదేవిధంగా నాయన శారను బట్టి నాయన ప్రభా అన్న జానమ్మ గారిని ప్రభా జ్ఞాపకం చేసుకొనిచున్నాం. ఎంతగానో అల్లారు ముద్దగా పెంచి పెద్ద చేసి నాయన ప్రభా మరి బంగారం లాగా చూసుకుంటాడని ప్రభా నరేష్ చేతిలో పెట్టిన బిడలను బట్టి మీకు వందనాలు. నాయన ప్రభా నరేష్ కూడా నాయన కలిగి ఉన్న భక్తి కలిగిన జీవితమును మీడల ప్రేమ కలిగినటువంటి జీవితాన్ని బట్టి మీకు వందనాలు. నాయన ప్రభా ఈ యొక్క కుటుంబాన్ని కట్టి నడిపించి బలపరచమని ప్రార్థిస్తుంటున్నాం. అన్ని వేళ చాలా దేవుడిగా ఉండి మహిమ ఘనత ప్రభావాలు పొందగలరని మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నేను పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చున్న గాక, నీ చిత్త పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద ఉన్నానుక మన ధర్మ దయచేయము. మేలో చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించం, మమ్మల్ని శోధన దేకాదు స్థాపించము. ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవైనాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మనమందరి మీదను ప్రత్యేక నరేష్ మీదను శార మీదను వారు ప్రారంభించిన కుటుంబ జీవితం మీదను ఈరోజు ఇక్కడ కూడి వచ్చే మన మందిరి మీద ఈ రోజున వివాహం విందు మీదను ఇప్పుడల్లా ఇప్పుడు తోడు ఉండిన కాక. ఓకే, అందరూ కూర్చోండి. అక్షంతలేసి ఓకే. అమోస్ గారు ఉన్నారా? అందరికి కూడా ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది కాబట్టి అందరు కూడా నవ దంపతులను ఆశీర్వదించి ప్రేమ విందులో పాలు పంపులు పొంది వెళ్ళవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తుంటున్నాం. మరొకసారి వచ్చిన దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అర్చనకు, అదేవిధంగా అమ్మగారికి, అయ్యగారులకు, తర్వాత గ్రామ సంఘాల నుంచి వచ్చినటువంటి బంధువులకు, మిత్రులకు, మీకు అందరికీ ఇంత మంచి ఓపికతో కూర్చున్నందుకు మీకు వందనాలు. ఎందుకంటే ఈ యొక్క దినము నిన్నటి దినము ఎంత ఘనంగా జరిగిందో వివాహము, నరేష్ శారాలు చాలా ధన్యులు. హల్లెలూయా. కాబట్టి వారు ఈ యొక్క దినము కూడా ఇంత చక్కటి వాతావరణం దేవుడు ఇచ్చినంటే ఒకటి దేవుని కృప, రెండవది అమ్మగారులు చేసిన ప్రార్థన, దైవజనులు చేసిన ప్రార్థన, సంఘము చేసిన ప్రార్థన, దీనంతటికీ దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ప్రేమ విందును ఆరగించి వెళ్ళవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తుంటున్నాం. నవ దంపతులను ఆశీర్వదించి ఫోటోలు దిగి వెళ్ళవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తుంటున్నాం.
దీవించవే సమృద్ధిగా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే మము బ్రతకమని దారులలో ఏడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో వారు చీకటిలో ప్రవహించుమయా దారులలో ఏడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని నేనుండాలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా దయచేసి స్టేజ్ మీదకి వచ్చేవారు ఒక్కసారి రాకుండా కొంచెం చూసుకొని రాగలని ప్రభుత్వం మనవి చేస్తున్నామండి. భోజనం చేసేవారు భోజనం చేయండి. అలాగే స్టేజ్ మీదకి వచ్చేవారు కలిసి ఒకేసారి కాకుండా ఒకరి తర్వాత ఒకరు వచ్చి వారిని దంపతులను కలవాల్సిందిగా కోరుచున్నాము. అట్లనే అంటారు, ఎవరి వైపు చూడకు, మనది కానీ మారొచ్చు పిలవరు వాళ్ళ నువ్వే లేకుండా నేనుండాలేను యేసయ్యా నీ తోడే లేకుండా నేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా దాసబాస పైనావే ఉగ్రతలో పరిశుద్ధతలో నేను పోలి నందిల సాగమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని మా బాబే స్టేజ్ పైన మైక్ స్టేజ్ మీద పోయి అక్కడ మైక్